గాంధీ ఆసుపత్రికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నారు. రోగులు ఎంత విమర్శించినా, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా గాంధీ ఆసుపత్రి సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చిన యువతి స్ట్రెచర్ కోసం అరగంట పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. బాధతో ఆ యువతి ఆర్తనాదాలు చేసినా పట్టించుకోలేదు సిబ్బంది. చివరకు 108లోని స్ట్రెచర్ను తీసుకుని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు రోగుల బంధువులు. గాంధీ ఆసుపత్రిలో ఎలాంటి దయనీయ పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక యువతి యాక్సిడెంట్ అయి గాంధీ ఆసుపత్రికి చేరుకుంటే ఆమెను లోపలికి తీసుకెళ్లారు. అక్కడ స్ట్రెచర్ కూడా లేదు. ఆ స్ట్రెచర్ కోసం ఆమె అరగంట పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. అరగంట పాటు ఆమె నరకయాతన అనుభవించింది. యాక్సిడెంట్ అయి ఆసుపత్రికి చేరుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పరిస్థితిలో స్ట్రెచర్ లేకపోతే ఆమె పరిస్థితి ఉంటుంది. గాంధీ ఆసుపత్రి ఆవరణలో వరకు వెళ్ళింది, కానీ గాంధీ ఆసుపత్రి లోపలికి చేరుకోలేదు, ఎందుకంటే అక్కడ స్ట్రెచర్స్ లేవు. చివరికి 108 వాహనంలోని స్ట్రెచర్ను తీసుకొచ్చి ఆమె లోపలికి తరలించారు రోగి బంధువులు. మీకు రిలేషనా? లేదు, మామూలుగా ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుందని తీసుకొచ్చాను. మీకున్న అది కూడా వీళ్ళు హాస్పిటల్లో లేదా? లేదు లేదు లేదు, వాళ్ళకి అసలు ఏమీ లేదు. గతంలో కూడా గాంధీ ఆసుపత్రి మీద అనేక విమర్శలు వచ్చాయి. రోగులు ఎన్నోసార్లు విమర్శించారు, ఏంటి పరిస్థితి అని ప్రశ్నించారు. ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది, అయినా గాంధీ ఆసుపత్రి సిబ్బంది తీరు మాత్రం మారలేదు. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చింది ఒక యువతి. స్ట్రెచర్ కోసం అరగంట పాటు ఆ అమ్మాయి ఎదురు చూడాల్సి వచ్చింది. బాధతో ఆ యువతి ఆర్తనాదాలు చేసినా పట్టించుకోలేదు సిబ్బంది. చివరకు 108లోని స్ట్రెచర్ను తీసుకుని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు రోగుల బంధువులు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. 108లోని స్ట్రెచర్ని వాడి అమ్మాయిని లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. అరగంట పాటు అమ్మాయి ఆర్తనాదాలు చేస్తూనే ఉంది. యాక్సిడెంట్కు గురైంది. ఆ యువతిని దారిని వెళ్ళేటటువంటి ఒక ఆయన తీసుకొచ్చి గాంధీ ఆసుపత్రిలో డ్రాప్ చేశారు. అక్కడి నుంచి ఆమె లోపలికి తీసుకెళ్ళాలి. స్ట్రెచర్ లేకపోయింది గాంధీ ఆసుపత్రిలో. స్ట్రెచర్ లేకపోవడంతో 108 ఏదైతే షటిల్ చేస్తుందో రోగులు తీసుకోవడానికి, ఆ 108లోని స్ట్రెచర్ను వాడి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. వాళ్ళకి అసలు ఏమీ లేదు. ఇదేమి గాంధీ ఆసుపత్రిలో కొత్త పరిస్థితి కాదు. గతంలో కూడా ఇలా స్ట్రెచర్ లేక ఒక యువకుడు పిల్లలు ఆడుకునే చిన్న 3 వీల్ సైకిల్ మీద, ట్రైసైకిల్ మీద వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. గాంధీ ఆసుపత్రి మీద అనేక సార్లు ఆరోపణలు వచ్చాయి. మరొక ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం. యాక్సిడెంట్కి గురైన యువతను లోపలికి తీసుకెళ్ళడానికి స్ట్రెచర్ లేక 108లోని స్ట్రెచర్ను వాడి లోపలికి తీసుకెళ్లారు. అప్పటి వరకు అరగంట పాటు అమ్మాయి ఆర్తనాదాలు చేస్తున్నాయి.